సార్ తారక్ సార్, హా? ఇదిగో చూడండి. యా యా నేను మాట్లాడగానే నా కోసం ఈ చెట్టు కొబ్బరికాయనిచ్చింది సార్. ఓ సూపర్. నీలవేణి, ఇది తీసుకో, ఇది నీకోసమే ఇస్తున్నాను అని చెప్తుంది. చాలా రోజుల తర్వాత ఈ చెట్లన్నీ చూస్తున్నావు కదా, అందుకే నువ్వు కొంచెం ఎమోషనల్ గా ఉన్నావు. సరే, అలాగే వెళ్ళి కంప్లీట్ గా తోటంతా చూసిరా. నాకు ఒక చిన్న పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. ఆ నిత్య రా. అక్క, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? పర్లేదులే, మనం పెరిగిన తోట కదా, మనమే చెయ్యాలి. ఎవరైతే తోటలో సొమ్మొక్కడిది సోకొకడిది అంటే ఇదే మరి. నీకెంత గర్వం అహంకారం లేకపోతే నా అనుమతి లేకుండా నా తోటలోకి వస్తావా ఏంటి? పాత జ్ఞాపకాలతో అలా లోపలికి వచ్చేసావా? 15 సంవత్సరాలుగా మా అన్నయ్య కుటుంబాన్ని ఏమార్చి నువ్వు మీ నాన్న మొత్తం తిన్నది చాలదన్నట్టు ఇంకా కావాలా మీకు? ముందుకి నుంచి వెళ్ళవే. మేము ఊరికి చూద్దామని వచ్చాం. ఏంటి? ఊరికే చూద్దామని వచ్చావా? మీ అయ్య సంపాదించిన తోటనా ఇది? నాది, నా తోటే. అక్క రా అక్క, వెళ్ళిపోదాం. ఆగో. ఏంటి వెళ్తూ వెళ్తూ నైస్గా ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళిపోతున్నావు? కింద పడిందని తీశాను. కింద పడితే అట్నే తీసుకెళ్ళిపోతావా? అక్కడ పడేసెళ్ళవే. నిలవేణి, ఒక్క నిమిషం. ఏంటి బాబు, మీరేంటి ఇక్కడ? లోపలికి వచ్చినప్పుడు బయట ఒక కారు ఉంది. నేను కూడా ఎవరిదో అనుకుని సరిగ్గా చూడకుండా వచ్చేసాను.